ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చు అంటున్నారు ఆయన. స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్లో ఆర్బీఐ చీఫ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి దుమారం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగితే ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలను నియంత్రిస్తున్నాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చు అంటున్నారు. స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఆర్బీఐ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆల్రెడీ ప్రధాని మోడీ కూడా కొన్ని సూచనలు చేశారు దేశ ప్రజలను ఉద్దేశించి. అలాగే బంగారానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే అంటే ఒక ఏదో జరగబోతోంది అనేటువంటి సూచిక ఏమనిపిస్తోంది? రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో వాటికి కొనసాగింపుగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చేసినటువంటి అప్పీల్ ఏదైతే ఉందో, ప్రధానంగా ఇటు ఏదైతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి నిల్వలు కాపాడుకోవడంతో పాటు పెట్రోల్ని పరిమితంగా వాడుకోవాలి, పెట్రోల్ డీజిల్ని కూడా పరిమితంగా వాడుకోవాలి, అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు కార్ పూలింగ్లు ఉపయోగించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించాలి, అదేవిధంగా ఇటు బంగారానికి సంబంధించి ఏడాది పాటు బంగారాన్ని కొనకపోవడమే మంచిది అని చెప్పేసి ఏదైతే దేశ ప్రజలకు కొన్ని సూచనలు చేయడం జరిగిందో, సో తాజాగా ఆయన చెప్పిన మాటలు ఎందుకు చెప్పాడు అన్నటువంటి అంశాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా ప్రస్తుతము వాటికి సంబంధించి ఆ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి జరుగుతున్న పరిణామాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. తాజాగా దేశ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆయన స్విట్జర్లాండ్లోని ఏదైతే ఒక కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్స్ అదేవిధంగా ఐఎంఎఫ్ సంయుక్తంగా నిర్వహించినటువంటి కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏదైతే పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. దాని యొక్క ప్రభావం భారతదేశంపై కూడా పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒకవైపు చమురు కంపెనీలు ఈ నష్టాలను భరిస్తూ ప్రజలపై భారాన్ని వేయకుండా కూడా చమురు కంపెనీలే నష్టాన్ని భరిస్తున్నాయని చెప్పి కూడా సంజయ్ మల్హోత్రా చెప్పడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రజలపై భారం వేయకుండా ఇన్ని రోజులు కూడా కాపాడుతూ వచ్చాము. సో ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే రైట్, థ్యాంక్ యూ. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్చాట్